హాయ్ ఎవ్రీవన్. ఈరోజు హెల్దీ అండ్ ఫైబర్ రిచ్ సూజీ వెజిటేబుల్ కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రీన్ పీస్ అండ్ క్యాష్యూస్. ఫస్ట్ క్యాష్యూస్ని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఈ రెసిపీని 11 months బిలో బేబీస్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే క్యాష్యూస్ని ఇలా ఫ్రై చేసిన తర్వాత పౌడర్ వేలో యాడ్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ 11 months అబోవ్ బేబీస్ ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్మాల్ పీసెస్ కింద కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకోండి. నేను ఇక్కడ క్యారెట్స్ అండ్ గ్రీన్ పీస్ అండ్ గ్రీన్ బీన్స్ని యాడ్ చేశాను. కావాలి అంటే మీరు ఎక్స్ట్రాగా పొటాటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ ఇలా బౌల్లోకి తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 to 15 minutes బాయిల్ చేసుకోండి. క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ బేబీ ఐస్కి అండ్ ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. గ్రీన్ బీన్స్ మనకి బేబీ గ్రోత్కి అవసరమైన న్యూట్రియంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ క్యాష్యూస్ వల్ల బేబీస్కి హెల్దీ ఫ్యాట్స్ అండ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇలా బాయిల్ అయిన వెజిటేబుల్స్ అన్నిటిని కూల్ అయిన తర్వాత బ్లెండర్లో స్మూత్గా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ కన్సిస్టెన్సీ మీ బేబీ రిక్వైర్మెంట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే మరీ అంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయలేదు. సో మీకు స్మూత్గా కావాలనుకుంటే స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గీ యాడ్ చేసుకొని జీరా అండ్ మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేసుకోండి. సో మనం ఈ రెసిపీని గీతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బేబీస్ యొక్క గ్రోత్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఫుడ్ టేస్ట్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ నేను తాలింపు ఐటమ్స్ యాడ్ చేశాను. సో మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సూజీ రవ్వని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. సో ఈ రెసిపీ వచ్చేసి 6+ months బేబీస్ నుంచి టాడ్లర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా పర్ఫెక్ట్ ఇది. కాకపోతే చిన్న చిన్న చేంజెస్, సో మీ బేబీ రిక్వైర్మెంట్ బట్టి మీ బేబీ ఫుడ్ టేస్ట్ని బట్టి మీరు ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి, మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ ముందుగానే మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేసి ఉండాలి. సో ఇన్ కేస్ మీరు చేయకపోతే కనుక ఫస్ట్ టైం కనుక ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే స్మాల్ క్వాంటిటీస్లోనే ఇంట్రడ్యూస్ చేయండి. సో 3-day రూల్ అనేది డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా రెండు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 to 4 cups యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes కుక్ చేసుకోండి. నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 year మీ బేబీ 1 year అబోవ్ అయితే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోండి. ఇలా 5 minutes కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొరియాండర్ యాడ్ చేసుకోండి. కొరియాండర్ యాడ్ చేసుకొని ఒక 1 minute కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీ కిడ్స్కి కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి హెల్దీ బేబీ రెసిపీస్ కోసం మామ్ క్రియేట్స్ మోర్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.